రావుని సిట్ విచారించింది ఫోన్ ట్యాపింగ్ అంశంలో. ఆయన్ని ప్రధానంగా అడిగిన ప్రశ్నలట, మీ పైన కూడా నిఘా ఉంచారు, మరి మీకేమైనా తెలుసా, మీకేమైనా క్లారిటీ ఉందా అని అడిగారట. ఒకవేళ ఆయన 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 పైన నిఘా ఉంచారు అన్నది లోకమంతా కోడై కూసింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వి ప్రకాష్ గారు ఆయన చాలా ఇంటర్వ్యూస్లో అసలు మేము మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు అని హరీష్ రావు నాతో ఎన్నోసార్లు చెప్పారన్న విషయాన్ని కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని మనం ఎక్కడో దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు. 100కు 100% ఈ ట్యాపింగ్ అనేది జరిగింది. ఎంక్వైరీ జరుగుతున్నది. మరి ఈ విచారణ ఎంతవరకు ముందుకెళ్తుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు విచారించాల్సినది ఎవరిని, ఏ రకంగా విచారణ ప్రక్రియ ముందుకెళ్తున్నది, ఇవన్నీ పాత కేసుల సంగతి ఏంది. ఫోన్ ట్యాపింగ్ ముందు కాళేశ్వరం కానీ అదేమో సిబిఐకి ఇచ్చారు, అండ్ కార్ రేసింగ్కి సంబంధించిన కేసు కానీ, టానిక్ కేసు కానీ, ఇవన్నీ. ఇప్పుడు ఆమె ఎవరు, రమ్యారావు గారు కాంగ్రెస్ నాయకురాలే. ఆమె ఈడీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఈడీకి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? సరే, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఈడీనే చూడాల్సి ఉంటుందేమో. ఈడీనే కేసులు బుక్ చేస్తే ఈడీనే విచారిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సంతోష్ మీద కనీసం ఎంక్వైరీకి ఏమైనా ఆదేశించిందా? ఏ పర్టికులర్ కేసులో అయినా? టానిక్ కేసు తెర మీదకి వచ్చింది, దాన్ని మొత్తం కప్పిపడేసారు. అసలు ఈ తెలంగాణలో బీఆర్ఎస్తో ఫస్ట్ కాంప్రమైజ్ అయిన కేసు టానికే అని అంటారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చెప్పాలి. హరితహారంకి సంబంధించిన నిధులు మొత్తం డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు కూడా హరితహారానికి డైవర్ట్ చేసి మింగేసారు. ఒక్కొక్క మొక్కని 3 రూపాయలకు 4 రూపాయలకు దొరికే మొక్క 10-20 రూపాయలు రేట్ వేసి ఇష్టం వచ్చినట్టుగా కోట్ల రూపాయల మొక్కలు కొని దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి 1,000 కోట్లు మింగేసినారు. ఇవంతా చరిత్ర, జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ. మరి వీటి మీద ఎంక్వైరీ ఏది? సంతోష్ రావు మీద ఎంక్వైరీ, అసలు సంతోష్ రావుని పేరు కనీసం ఉచ్చరిస్తున్నారా? ఈ ఈ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ఒకరోజు భాగవతాల లెక్కనే మారిపోయినాయి. తర్వాత ఏం జరుగుతుందంటే అంత క్వశ్చన్ మార్కే. దీన్ని ఎవరికి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ ఏమో దీని ఏదో తమకేదో సానుభూతి వస్తుందేమో అనే కోణంలో వాళ్ళు మా మీద ఇంత అన్యాయంగా మేము కాంగ్రెస్ కుంభకోణాలు బయట పెడుతుంటే, అసలు మీరు చేసిన కుంభకోణాలు రేవంత్ రెడ్డి బయట పెడతలేడు కదా. మీరు చేసిన కుంభకోణాలు రేవంత్ రెడ్డి బయట పెడతలేడంటేనే, మీ మీద యాక్షన్ తీసుకోవట్లేదంటేనే మీరిద్దరు ఏదో ఏదో కాంప్రమైజ్ అయ్యారని అర్థమవుతున్నది. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఆయన మీద ఉన్న కేసులు, ఆయన చేస్తున్న కుంభకోణాలు బయట పెట్టేంత సినిమా ఉందా? మీరు చెప్పండి ఒకసారి, అంత సినిమా ఉందా? మీరే 10 ఏళ్ళుగా మొత్తం దోపిడీ చేసి ఈ కేసుల నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచిస్తున్న మీకు రేవంత్ రెడ్డి సంబంధించిన కుంభకోణాలట వాళ్ళు బయట పెడుతున్నారట. ఏంది మీరు బయట పెట్టింది? ఏ కేసులో అయినా మీరు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎన్టీవీ కథనము, దాని తర్వాత ఆ బొగ్గు 9 బ్లాక్ సంబంధించిన దాంట్లో కూడా మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరు గత 10 ఏళ్లలో 2020 తర్వాత 9 బొగ్గు బ్లాక్ సింగరేణికి వచ్చిన తర్వాత టెండర్లలో మీరు కూడా మీకు సంబంధించిన వ్యక్తి, మీ కుటుంబ వ్యక్తి ప్రతిమా శ్రీనివాస్కి ఇద్దామని రెడీ అయ్యారు కదా, అదానిని ముందు పెట్టి. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు గదే చేద్దాం అనుకున్నారు. బెడిసి కొట్టింది, మొత్తానికి రద్దు చేసి పడేసారు టెండర్లు రద్దు చేసిరంటేనే అందులో ఏదో మతలబు ఉన్నట్టు లెక్క. సో ఇట్లా ఇవన్నీ ఒకరోజు వ్యవహారాలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక బొగ్గు స్కామ్ బయట పెట్టినందుకు హరీష్ రావు విచారణ అట. అసలు మీరేంది బయట పెట్టింది? మీకేం సంబంధం? మీరు బయటికి వచ్చి ఇట్లా స్కామ్ జరుగుతుందని బయట పెట్టిరా? ఈ సందట్లో బీజేపీ అయితే అసలు ఎక్కడా అసలు ఊసేలేదు వాళ్ళది. ఎంతసేపు ఇంటర్వ్యూలు ఇవ్వమంటే మీడియా ముందు దంచం అంటే బీజేపీ నాయకులు ఒకటే మాట్లాడుతుంటారు. మీ ఐడిపిఎల్ భూములు పోతున్నాయి, మీకు ఈ సెంట్రల్కి సంబంధించిన వాటిలో కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినాయి బీఆర్ఎస్లో హయాంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏదో చేస్తామని హామీలు ఇచ్చి వాటిని మర్చిపోయారు. మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, మాట్లాడారు. ఎందుకంటే మాకేమైనా వాటా వస్తుందని చూస్తున్నారు. చలో, ముందుగా మీ పైన నిఘా ఉంచారు తెలుసా? రఘునందన్ రావు కదలికలను ఎలా కట్టడి చేశారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు. పలు ప్రశ్నలకు తెలియదని నమ్మను అని సమాధానాలు ఇచ్చిన మాజీ మంత్రి. దాదాపు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. ఆయనను మరోసారి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయం. సిట్ విచారణ అనంతరం బయటకు వస్తున్న హరీష్ రావు. ఈ అభివాదాలు, ఈ సింపతి గెయిన్ చేసుకోవడాలు, ఇవన్నీ
రాజకీయ నాయకులకు అలవాటే కదా. ఇగో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. పలు ప్రశ్నలకు ఆయన గుర్తులేదు, తెలియదు, నేను నమ్మను ఇలాంటి సమాధానాలు ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ కేసులో విచారణకు రావాలంటూ సిట్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేయొద్దని, అవసరమైతే కోర్టుకు వెళ్తాను అని హరీష్ రావు సిట్లోని 3 అధికారులను ఉద్దేశించి అన్నట్టుగా తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2018 శాసనసభ ఎన్నికల అనంతరం మీతో పాటు అప్పటి బీఆర్ఎస్ మరో సీనియర్ నేత ఫోన్లపై ఏడాది పాటుగా నిఘా ఉంచిన విషయం తెలుసా అని సిట్ అధికారులు అడిగినట. దీనికి ఆయన నేను నమ్మను అని సమాధానం చెప్పిందట. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు అధికారులు ఆయన ముందు ఉంచగా అవి నకిలీవి అయి ఉంటాయని అన్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ డేటా ఏంటనేది మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు ఆడియోలతో సహా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ కానీ ఇంకా చాలామందిని విట్నెస్ల కింద వాళ్ళని విచారించినప్పుడు అంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయని వాళ్ళని పిలిపించి ఆ ఆడియోలు వినిపించి వాళ్ళే షాకింగ్ అనమాట. అరే ఇది నాదే ఆడియో, మాట్లాడింది కూడా నేనే, అవన్నిటిని కూడా సేకరించి పెట్టుకున్నారు వాళ్ళు. సరే విచారణ ఎంతవరకు ముందుకు వెళ్తుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తారన్న తర్వాత విషయం. కాకపోతే జరిగింది అని చెప్పడానికి ఇన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. అయితే ఆయన ముందు ఆధారాలు ముందు పెట్టి ఇది నిజమే కదా అని అడిగితే ఏమో అది నకిలీ కావచ్చు, అది ఏఐ కావచ్చు అని అన్నాడట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులతో శ్రవణ్ రావుకు మధ్య జరిగిన సంభాషణలు, లావాదేవీల గురించి సిట్ అధికారులు ప్రశ్నలు అడిగారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులకు శ్రవణ్ రావును ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నించారు. ఈ శ్రవణ్ రావు అంటే ఆయన ఐన్యూస్ అనే ఛానల్కి ఎండి. ఈ శ్రవణ్ రావు కూడా ప్రభాకర్ రావుతో పాటు అమెరికాలోనే చాలా రోజులు ఉన్నాడు. రమ్మంటే రాలే. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ దొరుకుతాం అని చెప్పి చెక్కేసారు అమెరికాకి. ఆయన చేసిన తప్పు ఏంటట అంటే ఐన్యూస్ అనే ఛానల్లో సర్వర్లు పెట్టి మేము సర్వేలు చేస్తున్నాం అన్న దాని పేరుతో, అంటే ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవబోతున్నారు, మేము అక్కడ ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాంట్లో ఈ సర్వేలు చేస్తుంటారు కదా పొలిటికల్ సంస్థలు. ఆ సర్వేల పేరుతో అవతలి వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసే సర్వర్ని ఐన్యూస్లో పెట్టిరన్నది ఆయన మీద ఉన్న ఎలిగేషన్. ఈ శ్రవణ్ రావుకి హరీష్ రావుకి మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు కూడా శ్రవణ్ రావును పరిచయం చేసిందట. ఎవరు? హరీష్ రావు. శ్రవణ్ రావు 2023 అక్టోబర్లో తన మీడియా సంస్థతో చేయించిన సర్వేలో బీఆర్ఎస్కు 40 సీట్లు దాటట్లేదని, నిఘా విభాగం సర్వేలో మాత్రం మరోసారి అధికారంలోకి వస్తుందని ఉండడంతో ఆ అంశంపై చర్చించేందుకే వారి మధ్య సమావేశం ఏర్పాటు చేయించాలని హరీష్ రావు చెప్పిండట. అందుకు సంబంధించి జిల్లాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై నిఘా ఉంచాలని మీరు ఆదేశించలేదా అని అధికారులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదు అని చెప్పిండట. అయితే 2023 నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగ్గా దానికి ముందు రోజు వరకు శ్రవణ్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ట్యాప్ చేయించడానికి కారణం ఏంటని అడగ్గా హరీష్ రావు సరైన సమాధానం ఇవ్వలేదట. శ్రవణ్ రావు, ప్రణీత్ రావుల మధ్య జరిగిన చాటింగ్ల స్క్రీన్ షాట్లను ముందుంచి ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదని చెప్పినట్టు సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావుతో సంబంధాల విషయంలో పలు ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం దాటవేసిండు. ఆయనతో పెద్దగా సంబంధాలు లేవని, ఆయన తనయుడు నేపథ్యం తనకు తెలియదని అన్నట్టు సమాచారం. నిరంతరం నిఘా ఎలా సాధ్యమైంది? దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తరపున ఇన్ఛార్జిగా ఉన్న మీరు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కదలికలపైన నిరంతరం నిఘా ఉంచడం, కట్టడి చేయడం ఎలా సాధ్యమైందని సిట్ అధికారులు ప్రశ్నించారు. రఘునందన్ రావుకు చెందిన వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అడిగారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్తోనే అది సాధ్యమైందని ఫిర్యాదులు ఉన్నాయి. ఆ విషయం తనకెలా తెలుస్తుందంటూ హరీష్ రావు బదులిచ్చారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిఘా విభాగానికి అవసరమైన పరికరాల కొనుగోలుకు అత్యధికంగా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఏంటని సిట్ అధికారులు ప్రశ్నించగా పోలీస్ శాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అలా చేయాల్సి వచ్చిందని చెప్పిండు. విచారణకు తాత్కాలిక విరామం. అయితే ఈ రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆయన ఎవరు? రామలింగారెడ్డి చనిపోయినప్పుడు వచ్చిన బై ఎలక్షన్స్లో రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీ చేసిండు. అప్పుడు రఘునందన్ రావు వర్సెస్ బీఆర్ఎస్ పోటీ ఉండే. అప్పుడు బీఆర్ఎస్ తరపున మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జిగా వ్యవహరించింది హరీష్ రావే. అయితే మీరు చాలా ఫోన్లు ట్యాప్ చేయించారు అన్న ఆరోపణలు ఉన్నాయి, మరి మీది ఏం సంగతి, ఇవి ఆధారాలు అంటే నాకు తెలియదు, గుర్తులేదు అన్నాడట. అప్పుడు రామలింగారెడ్డి గారి భార్య ఆ ఎలక్షన్లో ఉండి ఓడిపోయింది 3,000 ఓట్లతోనేమో, గుర్తే ఉంటుంది మీకు. అయితే హరీష్ రావు విచారణ సుమారు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. తన కొడుక్కి మంగళవారం రాత్రి విమాన ప్రయాణం ఉందని హరీష్ రావు చెప్పడంతో విచారణ ముగించి పంపించేశారు. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని అధికారులు ఆదేశించారు.
ఈ కేసులో హరీష్ రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించింది. 1-2 రోజుల్లో మరోసారి నోటీస్ జారీ చేయబోతున్నది. హరీష్ రావును విచారించిన అనంతరం మరో 2 ప్రముఖులను విచారించే అవకాశం ఉందట. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దట. ఏందా తప్పుడు ప్రచారం? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్ర ఆరోపణలపైనే 2024 మార్చి 10 నుంచి జరుగుతోందని హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే కొందరు నిందితులపైన ప్రధాన అభియోగ పత్రం దాఖలు చేశాం. ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్నది అసత్య ప్రచారమే అని ప్రజలెవరూ దాన్ని నమ్మొద్దని కోరారు. ఇప్పుడు ఎక్కడా కూడా సుప్రీంకోర్టు ఆయన్ని విచారించొద్దు అని చెప్పలే. ఎవరైతే గతంలో కాంగ్రెస్లో ఉండి ఈ మధ్య ఏదో బీసీవై పార్టీలో చేరిన, మొన్న 2023లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన చక్రధర్ గౌడ్ వేసినటువంటి పిటిషన్లో ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. ప్రభుత్వం కూడా వాదన వినిపించింది. ఆ పర్టికులర్ కేసులో హైకోర్టు చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్నే సమర్థించింది. సో కాబట్టి అక్కడ కొట్టేసారు. కాబట్టి ఇక అసలు ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ అన్న ఆరోపణే లేదు. ఆయన ఎట్లా విచారిస్తారు అన్నది ప్రజలు ఎవరు నమ్మొద్దు. కోర్టు ఎక్కడా కూడా విచారించొద్దు అని చెప్పలేదని సజ్జనార్ చెప్తున్నాడు. ఇది ఇప్పుడు ఈ ఆల్టికి ఇది అయిపోయింది. మరి రేపేంది? గతంలో కూడా చాలామందిని విచారించారు. అసలు ఏం జరుగుతున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరికి అర్థం కావట్లే. ప్రభాకర్ రావుని విచారించరు. చివరికి ఏమవుతున్నది? అసలు మీరు సుప్రీంకోర్టులో సరైన ఆర్గ్యుమెంట్స్ వినిపించట్లేదా, లేకపోతే ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు? అసలు అడుగు కూడా ముందుకు పడతలేదు. ఇప్పుడు ప్రజలు ఇంకొక సంవత్సరంన్నర వెయిట్ చేస్తారు. రేపొద్దున బీఆర్ఎస్ అవినీతి చేసింది, ఫోన్లు ట్యాప్ చేసింది, అది ఇదని మాట్లాడితే మీరు ఏం యాక్షన్ తీసుకోకుండా ప్రజలు దీన్ని నమ్మండి అని మీరు ప్రజల ముందుకెళ్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? చివరికి మీరందరూ కాంప్రమైజ్ అయిపోయి ఆ పరిస్థితి తెచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తున్నది. ఇగో సిట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న హరీష్ రావుతో కేటీఆర్ అట. అసలు దొంగ కేటీఆరే కదా, మరి ఆ కేటీఆర్ని ఎప్పుడు విచారిస్తారు? వీళ్ళు ఇదొక్కటే కాదు, ఓన్లీ ఎలక్షన్ కోసం ఫోన్లు ట్యాప్ చేయడమే కాదు, గన్నులు పెట్టి డబ్బులు వసూలు చేసిన బ్యాచ్ ఇది. ఫోన్లు ట్యాప్ చేసి ఇంకా ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. ఏమంటాడు కేటీఆర్? బొగ్గు స్కామ్ బయట పెట్టినందుకే హరీష్ రావు విచారణ జరిగిందట. 100 సిట్లు వేసిన ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్రం భాగస్వాములుగా ఉన్న సింగరేణికి బొగ్గు స్కామ్ రూపేణా తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మౌనంగా ఉన్నారంటే ఇందులో ఆయనకి వాటాలున్నాయని అనుకోవాల్సి వస్తుందని అన్నారు. సిగ్గుండాలి కదా ఈ మాట మాట్లాడడానికి. అసలు బొగ్గు కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ అంశం తెర మీదకి తెచ్చి బోయినపల్లి వినోదరావు ఎవరు కేసీఆర్కి అల్లుడా ఏమవుతాడో, ఆయన తమ్ముడే ఎవరైనా ప్రతిమా శ్రీనివాసరావు. ఆయన చేసిన అక్రమాలు వ్యవహారాలన్నీ మనకు తెలుసు. ఈ ప్రతిమా శ్రీనివాసరావుకి ఈ నైని బొగ్గు బ్లాక్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే కోమటిరెడ్డి నా తమ్ముడికి రావాలి ఇది అని చెప్పి ఆయన అడ్డుకొని దాన్ని పోస్ట్ పోన్ చేయించిండు. అప్పటికి ఎలక్షన్స్ రావడము, అది పోస్ట్ పోన్ కావడంతో కేసీఆర్ ఏం చేయలేకపోయినప్పుడు, లేకపోతే ఆ బొగ్గు బ్లాక్ ఎవరి చేతికి పోయేది? ప్రతిమా శ్రీనివాస్ చేతికి పోయేది. ఇప్పుడు ఈయనేమంటుండు? బొగ్గు స్కామ్ చేయాలని ప్రయత్నం చేసిందే మీరు కదా ఫస్ట్. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దొందే ఏముంది ఇక్కడ? చివరికి ఏడు దాకా వచ్చింది అది. ఈ అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎటేటో బయటట్టున్నదని చెప్పి మొత్తం ఆ టెండర్లే రద్దు చేసి పడేసిండు. చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ టెండర్లు రద్దు చేయడం కూడా. ఎందుకంటే ఒక పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో వార్త వస్తే దాన్ని ఒక ఎలిగేషన్ కింద మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఆర్ థర్డ్ పేజీలో వచ్చే ఆర్టికల్స్ ఉంటాయి, సంపాదకీయం అంటాం దాన్ని. దాంట్లో ఆదివారం రోజున రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఎండి తన అభిప్రాయాన్ని, తనకున్న భావాలని అందులో వ్యక్తం చేసిండు. ఆ ఎడిటోరియల్ పేపర్ అన్నది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. అదే మెయిన్ పేపర్లో వచ్చినటువంటి వార్త కాదు అది ఆర్టికల్, అది సంపాదకీయం. అది మరి దాన్ని చూసి దాన్ని పరిగణలోకి తీసుకొని టెండర్ రద్దు చేయడం ఏంది? ఒకవేళ మీరు ట్రాన్స్పరెంట్గా ఉండి ఉంటే
టెండర్ రద్దు చేశారంటేనే ఏదో జరుగుతున్నదని అర్థం. ఎందుకు టెండర్లు రద్దు చేయాలి? మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, మేము చాలా అద్భుతంగా ఈ టెండర్ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన ఎవరో రాధాకృష్ణ మాట్లాడితే మాకేంది, ఆయన 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 ఆర్టికల్ పేరుతోనే ఆయన దీంతోనే ఆయన మాట్లాడుకోనివ్వండి, మనకు సంబంధం లేదు అని మీరు టెండర్లు ముందుకు తీసుకెళ్ళాలి కదా. మొత్తం వ్యవహారం అంతా బయటపడుతుంది, దానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మనం దాన్ని లైవ్లో ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే దాదాపు 30-35 ఏళ్ల పాటు ఒక అసలు మామూలుగా కాదు, కోట్ల రూపాయలే, ఇక డబ్బులే, బొగ్గును కాదు వాళ్ళు తవ్వేది, పైసలు దవ్వుడే, ఇక పైసలు దవ్వి సొమ్ము చేసుకోవడమే. దాదాపు 35 years పాటుగా ఆ బ్లాక్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎన్ని కుట్రలు పన్నినా ప్రశ్నిస్తూనే ఉంటా. మీ మీద కుట్రలు మీ ఫ్యామిలీనే చేస్తుంది స్వామి. ఈ కుట్రలన్నీ ఎవరు చేస్తున్నారు? నీ ఫ్యామిలీనే చేస్తున్నది. నీ ఫ్యామిలీ ఎవరెవరితో ములాఖత్ అయ్యో ఇంకేదో చేసి నేను మొత్తం నీ పార్టీలో ఉండకుండా చేస్తున్నది. నేను ఎటు కాకుండా చేయడానికి ఒక కుట్ర జరుగుతున్నది. దాని నుంచి నువ్వేమైనా మేల్కొని నిర్ణయం తీసుకుంటే ఏమన్నా బతికి బయట పడగలుగుతావు రాజకీయంగా. అదర్వైజ్ హరీష్ రావు అనేది ఒక చరిత్ర, ఒక చాప్టర్ కింద చూడాల్సిందే. ఇప్పుడు జరిగిన అక్రమాల్లో మీది కూడా పాత్ర ఉంది కదా, సంబంధం లేదంటారా? మీ 2014 ముందు మీ పరిస్థితి ఏంది? 2014 తర్వాత 23 దాకా మీ సిచ్యువేషన్ ఏంది? ఎట్లొచ్చినాయి ఇన్ని వేల కోట్ల ఆస్తులు? ఏమనంటే ప్రశ్నిస్తున్న వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. హామీలు అమలు చేయండి. ఎక్కడ ప్రశ్న? మీరు ఏ అంశంలో మీరు ప్రశ్నించారు? ఇక్కడ ఐడిపిఎల్ భూములు ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఐడిపిఎల్ భూములు దాదాపు 14 ఎకరాలు కబ్జాకు గురైనాయని ఒక అధికారే కంప్లైంట్ చేసిండు. మరి దాని మీద ఎందుకో పోయాడ ధర్నా చేయరు? అందులో కవిత ఉన్నదని ఆయన ఎవరో కృష్ణారావు ఆరోపిస్తున్నాడు కదా, కుకట్పల్లి ఎమ్మెల్యే. ఆయన కూడా సైలెంట్ అయిపోయిండు. ఎందుకో మరి ఆడపోయి ధర్నా చేస్తా, కవితని బయటికి లాగుతా, ఇవన్నీ మాట్లాడిండు. ఆయన కూడా సైలెంట్ అయిపోయిండు. ఎందుకంటే ఆయనది ప్రణీత్ ప్రణవ్ అని గాగిలాపూర్లో మొత్తం విల్లాల మధ్యలో చెరువు చుట్టూ విల్లాలు కట్టిండట. ఆయన భాగవతం అట్లున్నది, ఆడికి కూడా పోవాల్సింది మనం. ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు చేసేవన్నీ వన్ డే ఎపిసోడ్స్ ఇవన్నీ. నిజం చెప్పాలంటే రగన్న ప్రస్తుతం గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 100% బీఆర్ఎస్ మేలు అని ఉన్నది. అందుకే సర్పంచ్ ఎన్నికల్లో 50% బీఆర్ఎస్ గెలుచుకుంది. స్వయానా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 40% బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు ఈయన 40 గెలిచిండు, ఆయన 50 గెలిచిండు. ఈ లెక్కలన్నీ ఎక్కడి? కాంగ్రెస్కి అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రాలేదన్నది వాస్తవమే. బీఆర్ఎస్ తన ఉరికిని చాటుకున్నదన్నది కూడా వాస్తవమే. బీజేపీ కూడా అప్పటి వరకు 5-10 ఉన్నాయి, 70-80 ఆయా నియోజకవర్గాల్లో గెలుచుకున్నది కూడా వాస్తవమే. అర్థమైందా? ఇక్కడ ఫలానా పార్టీ చాలా అద్భుతము, ఇక ఆ పార్టీ లేదు అని అనుకోవడానికి ఏం లేదు. ఇక్కడ మీరు ఏ లైన్ అయితే అనుకుంటున్నారో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటర్ అని, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటరు, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బెటరు, ఈ రెండింటికంటే బీజేపీ బెటరు, ఈ ట్రయాంగిల్ ఫైట్లోనే కనుక మన ఆలోచన ఉంటే మన పని అవుటే. తెలంగాణ మళ్ళీ ఇంకోసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలుగా జరిగిన ఇంత భయంకరమైన దోపిడీ తర్వాత కూడా ఇంకా ఈయనకంటే ఆయన మేలని ఎవరు అంటలేరు. ఇది కూడా అరాచక శక్తే, డౌట్ ఏం లేదు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. చలో నెక్స్ట్. అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏం చేయట్లేదు, దాని గురించి కూడా మాట్లాడండి. నిరుద్యోగులకు అధికారంలోకి వచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగులు నిండా ముంచింది కాంగ్రెస్. ఎవరు కాదంటున్నారు? మాట్లాడుతున్నది కూడా మేమే కదా. మేమే చెప్తున్నాం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ 2 లక్షల సంగతి ఏంది అని అడుగుతున్నాం. నెక్స్ట్ అన్న జాబ్ నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తాయా, అటే పోయినాయా? రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నట్టు కనబడుతున్నది. ఇక ఆ దెబ్బ మామూలుగా ఉండదు. ఆయన అనవసరంగా గొక్కుంటున్నాడని అనిపిస్తున్నది నాకైతే. మరి ఏం ఆలోచనతో ఉన్నాడో అర్థం కాదు. ఆయన ఇప్పటిదాకా 60,000 ఉద్యోగాలు వేసినా అంటున్నాడు. 6 నెలల నుంచి అదే ముచ్చట చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకెన్ని రోజులు చెప్తాడు? ఇంకో 40,000 రెడీగా ఉన్నాయి, వేయబోతున్నాం అన్నాడు. మరి ఆ 40,000 అన్నీ ఎప్పుడు వేస్తావు? ఎన్ని రోజులకి? మళ్ళీ ఎలక్షన్లు వచ్చే ముందే వేస్తాడు.
2018లోనే బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా 191,000 ఖాళీలు ఉన్నాయని ఇదే కాంగ్రెస్ దాన్ని వాడుకుంది కదా, కేసీఆర్ ఉద్యోగాలు లేకపోతే. మరి బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఇప్పటికి 6-7 ఏళ్ళు అవుతున్నది. 191,000కి ఇంకా చాలా ఖాళీలు ఏర్పడి ఉంటాయి. కనీసం 191,000 కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలే కదా. మరి దానికేం సమాధానం? 2 లక్షలు పక్కన పెట్టండి, ఆ 1,91,000 ఉద్యోగ ఖాళీలే భర్తీ చేయలేకపోతున్నారు కదా మీరు. అన్న ప్లీజ్, కూకట్పల్లిలో వెల్త్ క్యాపిటల్ 350 కోట్ల స్కామ్ ఒక వీడియో చేయండి అన్న, ఎవరు పట్టించుకోవట్లేదు. తప్పకుండా. వాయిస్ క్లియరెన్స్ లేదట, నా గొంతే బాగాలేదు, ఆడియో బాగానే ఉంది కదా. బీఆర్ఎస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ టు తెలంగాణ. ఇక మన మనం కోరుకున్నట్టే అట్లా అట్లా మాట్లాడితే. 8 లక్షల కోట్లకి అప్పుల ఊపిలోకి తెలంగాణ రాష్ట్రం ఉన్నా కూడా మా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. హ్యాట్సప్ టు రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి. అయిపోయిందా? ఇక వడ్లకు బోనస్ అన్నారు, బీమా పథకం అన్నారు, ఇవి కదా ఇవ్వాల్సింది. చేయాల్సిన పనులు ఇవి. మద్దతు ధర, ఈ ఇందులో రైతులకు ఏం న్యాయం జరుగుతలేదు. మీరు అంటున్న 2 లక్షల రుణమాఫీ కూడా 2 లక్షల వరకు ఉన్న వాళ్ళదే కొంతమందిదే అయింది, ఇంకా కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళనైతే గాలికి వదిలేసినారు. మరి దాని సంగతి ఏంది? ఈ ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించట్లేదు. ఈరోజు బస్సు భవన్ వద్ద ప్రదర్శన ఉందట. ఓకే, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, దాని గురించి ఊసేలేదు. నెక్స్ట్, మా ఊర్లో 50% రుణమాఫీ కాలే. కొండా సురేఖ పొంగులేటి ఓఎస్డి కేసు కాంప్రమైజ్ కాదా అన్న? డౌట్ ఏముంది బ్రదర్, గవర్నమెంట్ ఆమె మొత్తం ఇరికిచ్చి పడేసింది అలాని ఆ రోజు. తర్వాత ఏమైంది, అమ్మ ఇది ఎటు పోయి ఎటు అవుతుందో అని చెప్పి సైలెంట్ అయిపోయినారు. లేకపోతే ఇవాళ ఆమె చాలా ఇబ్బందుల్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఆమె పెట్టినటువంటి అలా కూతురు పెట్టిన అలిగేషన్స్ అన్నింటికి రేవంత్ రెడ్డి ఈ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సి ఉండే. మరి ఏది? ఇంత ఘోరమన్నా అన్ని పార్టీలు దొంగలే. నేపాల్ లాగా ఒక విప్లవం రావాల్సిందే, లేకపోతే వీళ్ళు వినరు. ఇక ఎక్కడవుతుంది అది? సార్ ప్లీజ్ డిస్కస్ అబౌట్ ఆర్టీసీ పిఆర్సీ గురించి మాట్లాడండి అని అడుగుతున్నారు. విచ్ పార్టీ షుడ్ కమ్ నెక్స్ట్ ఇన్ టు పవర్ అకార్డింగ్ టు యూ? అసలు ఇది ఎట్లా మనం చెప్పగలుగుతాం? నాకున్న ఆలోచన అయితే ఒక ఆల్టర్నేట్ రాకపోతే తెలంగాణ బాగుపడదని నాకు అనిపిస్తున్నది. ఈ వేస్ట్ ఈ పార్టీలన్నీ అంతా ఒకటే, మొత్తం దోసక తింటున్నారు. అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని మొత్తం దోసక తింటున్నాయి. చివరికి కమ్యూనిస్టులన్నా ఈ కబ్జాల పైన, పేదల కబ్జా భూముల పైన ఏమైనా మాట్లాడతారేమనుకుంటే, వాళ్ళు కూడా మొన్న సిపిఐ సభ పెడితే వాళ్ళకి రేవంత్ రెడ్డిని పిలిచి ఆయనకు ఎర్ర కండువా కప్పి ఆయనతో మాట్లాడించేసినారు. ఎందుకంటే వాళ్ళు అలయన్స్ పార్టీలు. అప్పుడే తిడతారు, అప్పుడే దగ్గరికి వస్తారు. అంత ఎలక్షన్స్ కోసమే వ్యవహారం అంతా, ఆ 2-3 సీట్ల కోసం. ఏమనంటే ఆడ బీజేపీ ఉన్నది, దాన్ని కొట్టాలా ఫస్ట్, వాళ్ళని కొట్టకపోతే ఇక్కడ నువ్వు ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడవా, మిగతా తర్వాత మాట్లాడదాం. బీజేపీ వాళ్ళకి ఏంది, అమ్మ ఎవడెట్టిపోతే మనకేంది, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నామా లేదా, రాష్ట్రం ఎట్టిపోతే మనకేంది, ఈడ ఎవడెవడు ఏమేం చేస్తున్నాడో వాడితోనే మన ములాఖత్ అయితే అయిపోయాయి, మనకు కావాల్సిన మన వాటా మనకు వస్తుంది. అట్లున్నారు లీడర్లంతా. సో ఆల్టర్నేట్ తప్పితే ఇంకొక అవకాశం లేదు తెలంగాణకి. ఆలోచించండి. కాంగ్రెస్ అయితే రావద్దట ఎవరు వచ్చినా. 43 ఫ్లైఓవర్లు కట్టిందట బీఆర్ఎస్. అదే 43 ఫ్లైఓవర్లు కట్టిన బీఆర్ఎస్ ఎన్ని స్కూళ్ళు కట్టింది? ఇప్పుడు ఈయన ఎన్ని కట్టిండో, మరి ఈయన ఎన్ని కట్టిండో, ఎన్ని కట్టబోతున్నాడో, ఈయన ఎన్ని స్కూళ్ళు కట్టిండు? ఏది ఉండదు. నెక్స్ట్, రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? ఎలక్షన్ల ముందు ఇస్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందే ఇస్తాడు అన్ని. సీఎం గారితో ఇంటర్వ్యూ చేయండి అన్న. నిరుద్యోగులకు న్యాయం చేస్తే లక్షల కుటుంబాలు బాగుపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం ఫైట్ చేయండి, గట్టిగా మాట్లాడండి. చలో. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం దళితులపైన జరిగిన దాడి గురించి మాట్లాడండి. ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నా దగ్గర కూడా ఎవరు నిన్న మొన్న వీడియోస్ పంపించినట్టున్నారు, నేను లేను. సో దాన్ని మళ్ళీ మనం టేకప్ చేసే ప్రయత్నం చేద్దాం. మల్లన్న పార్టీలో మీరు జాయిన్ అవ్వట్లేదు. నేను ఎందుకు జాయిన్ అవుతావు బ్రదర్? పొలిటికల్ పార్టీలో మనం ఎందుకు జాయిన్ అవుతాం?
ఇండిపెండెన్స్ వాటర్ ఫ్రాంచైజ్ ఫేక్ సైట్ గురించి రిపోర్ట్ చేద్దామంటే సైబర్ క్రైమ్కు సంబంధించిన ఏ నెంబర్ పనిచేయదట. అసలు అది ఉత్తదే సైబర్ క్రైమ్ అన్నది. వీళ్ళు ఏదేదో నెంబర్లు ఇస్తారు, ఆ కంప్లైంట్ ఇస్తే మీరు వెళ్ళి అడ్వకేట్ని పెట్టుకోండి అని చెప్తారు వీళ్ళు. చలో, పద్మశాలీలకి లోన్ మాఫీ కావట్లేదట. రుణమాఫీ 33 కోట్లో 50 కోట్లో ఉంది. ఇంకా దాన్ని గీక్తా ఉన్నారు, అది ఇంతవరకు అయితలేదు. కోతులన్నా కోతులు. తెలంగాణలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం క్లియర్ చేశారు బీఆర్ఎస్. అవే నీళ్ళు తాగుతున్నారా అందరూ? మిషన్ భగీరథ నీళ్ళే కొనుక్కొని తాగుతున్నారా? ఎక్కడ అసలు ఆ నీళ్ళు కనీసం తాగుతున్న సందర్భం లేదు. అంత దరిద్రమైన వాటర్ అవి. దాంట్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, దాంట్లో కలిపే ఆలం అనే ఒక కెమికల్, దాన్ని చాలా జెన్యున్గా తయారు చేయాలి. గవర్నమెంట్ ఇచ్చే డబ్బులకి వాళ్ళు ఈ ఫార్మా కంపెనీలు వదిలేసినటువంటి సల్ఫ్యూరిక్ ఆమ్లం తెచ్చి దాన్ని తయారు చేస్తున్నారు. అదేంటంటే ఆలం అనేది వాటర్లో ఉన్నటువంటి చెత్తనంతా తీసేస్తుంది. ఆ ప్రాసెస్ కోసం ఆలంని వాడతారు. ఆలం తయారు చేయాలంటే కొన్ని ముడి సరుకులు కావాలి. ఆ తెచ్చే ముడి సరుకులు ఫార్మా కంపెనీలు వదిలేసే వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఇది మనం గతంలోనే బయట పెట్టినాం. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అవుట్సోర్సింగ్ గురించి మాట్లాడండి, నేతగాని కార్పొరేషన్ గురించి మాట్లాడండి. ఈరోజు ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి, చెప్తాను దాని గురించి కూడా ఖచ్చితంగా. విషం భగీరథ అట, మిషన్ కాదు విషం భగీరథ. ప్లీజ్ ఫోకస్ ఆన్ అమీన్పూర్ లోన్స్ ఇష్యూ. స్టిల్ బీఆర్ఎస్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ రూలింగ్ ద మున్సిపల్. మింగేశ్వర్ ఏముంది, మొత్తం ఆ నియోజకవర్గమే కథం పట్టించినారు. గుడ్డి కన్నా మెల్లనయమట. బీఆర్ఎస్ కంటే కాంగ్రెసే బెటర్ అట. నేను అదే చెప్తున్నాను కదా, ఈయన కంటే ఆయన బెటరు, ఆయన కంటే ఈయన బెటరు. పోనీ ఇట్లా ఎందుకు అనుకోవాలి మనం? ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు వాడికంటే వీడు బెటర్, వీనికంటే వాడు బెటర్, వీడు పోతే వాడు, వాడు పోతే వీడు ఎందుకు అనుకోవాలా? ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం, ఒక ఆల్టర్నేట్ రాజకీయాలని తీసుకొచ్చే ప్రయత్నం మనం ఎందుకు చేయం? ఆలోచన ఎందుకు చేయం? ఒకసారి ఆలోచించండి. ఓట్లు ఎవడో కాదు కదా వేసేది, మనమే కదా ఓట్లు వేసేది. లీడర్లను ఎన్నుకునేది మనమే కదా, ఎవడో కాదు కదా.